ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परम ऋषिभ्यः नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः एनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. నిన్న మనం క్రితం క్లాస్ లో మనం కర్తృరీప్సితమం కర్మ అనే సూత్రం వరకు చూసామండి. ఇప్పుడు దాని తర్వాత సూత్రం నుండి మనం చూడాలి. ఈ సూత్ర సంఖ్య 1, 4, 50 అండి. మొదటి అధ్యాయం 4వ పాదం 50వ సూత్రము. 1, 4, 50 సూత్రం అందరూ వినండి జాగ్రత్తగా. దీని ముందు సూత్రం కర్తృరీప్సితమం కర్మ అనండి. అంటే క్రియ చేత కర్తకి ఏదైతే పొందాలి అనే కోరిక కలిగి ఉన్నదో అటువంటి దానికి కర్మ అనేటటువంటి పేరు వస్తుంది అని చెప్పాం. ఇప్పుడు దీని తర్వాత తథాయుక్తం చ అనీప్సితం, తథాయుక్తం చ అనీప్సితం అంటే తథా అంటే తేన ప్రకారేణ అని అర్థం. తేన ప్రకారేణ అంటే ఇక్కడ తచ్చబ్దానికి పూర్వపరామర్శ కింద ముందు క్రియకు ఎలాగైతే బాగా ఇష్టమైనటువంటి క్రియ కర్తకి తను చేసే క్రియ ద్వారా బాగా ఇష్టమైనటువంటి కారకము కర్మ అవుతుంది అని చెప్పిన తర్వాత తథా అదే విధంగా అని చెప్పడం వల్ల కర్తకి తను చేసే క్రియ ద్వారా అనీప్సితమపి కారకం కర్మసౌమ్యం భవతి అంటే అంటే ఈప్సితము కానటువంటి కారకము కూడా కర్మ అవుతుంది. అంటే ఎలాగైతే క్రియకు కర్తకు తన చేసే క్రియ ద్వారా ఈప్సితం కర్మ అవుతుందో అలాగే క్రియ ద్వారా తనకు అనీప్సితమైనది కూడా కర్మ అవుతుంది. సూత్రార్థం చూద్దామండి. ఏన ప్రకారేణ కర్తుః ఈప్సితతమం క్రియయా యుజ్యతే తేనైవ చేత్ ప్రకారేణ యదనీప్సితం యుక్తం భవతి తస్య కర్మ సంజ్ఞా విధీయతే. అంటే ఏ విధంగా అయితే కర్తృరీప్సితమైనటువంటిది క్రియచేత సంబంధాన్ని పొందుతోందో అటువంటిది కర్మ అవుతోందో అలాగే అదే విధంగా తేనైవ ప్రకారేణ అదే విధంగా యద్ అనీప్సితం యుక్తం భవతి ఏదైతే ఈప్సితం కానటువంటిది కూడా క్రియతో యోగాన్ని పొందుతుందో అది కూడా తస్య కర్మ సంజ్ఞా విధేయతే దానికి కర్మ సంజ్ఞని విధిస్తున్నాడు ఈ సూత్రం చేత అని. ఇప్పుడు అనీప్సితం అంటే ఏంటి? అనీప్సితం అంటే నా ఈప్సితం అనీప్సితం అని విగ్రహం అండి. ఇక్కడ నా అనేదానికి అన్యం అన్యత్ అని అర్థం. మామూలుగా నా అనేదానికి చాలా అర్థాలు ఉంటాయి. ప్రధానంగా 6 అర్థాలు నన్నిక ఉంటాయి అని చెప్తారు. తత్ సాదృశ్యము, తదభావము, తదన్యత్వము, తదల్పత అని చెప్పి 6 అర్థాలు ఈ నయ్యికి ఉంటాయి అని చెప్తారు. అప్రాశస్త్యము, విరోధ ఈ 6 అర్థాలు. ఈ 6 అర్థాల్లో అన్యత్వం అనేది నయ్యకు ఉండేటటువంటి ఒక అర్థం. ఇప్పుడు ఇక్కడ ఆ అర్థాన్ని తీసుకుని ఈప్సితము కానిది అనే అర్థం అని చెప్తాం. అంటే ఈప్సితము కానిది ఏదైతే ఉంటుందో అది కూడా కర్మ భవతి అని. ఈప్సితాత్ అన్యత్ సర్వం అనీప్సితం అంటే ఈప్సితము కంటే వేరైనది అంతా కూడా అనీప్సితమే. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఒకవేళ ఈప్సితం నభవతి అంటే కేవలం ఈప్సితం కాదు అంటే అనీప్సితం అంటే ఇష్టం లేనిది అనేది మాత్రమే వస్తుంది. మనకి ఇష్టం లేనిది ఒకటి ఉంటుంది, ఇష్టము కాదు అనిష్టము కాదు, అటువంటిది కూడా ఒకటి ఉంటుంది. దాన్ని ఉదాసీనం అంటాం. ఉదాహరణకి ఒకడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అన్నాం అనుకోండి, వాడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు, అధర్మాన్ని ఆచరించట్లేదు. ఒకడు అధర్మాన్ని ఆచరించటం లేదు అని వాక్యం చెప్పామనుకోండి, అతను అధర్మాన్ని ఆచరించడం లేదు అంటే అతను ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అని కూడా అర్థం లేదు, ఉదాసీనంగా ఉన్నాడు. యాగాదిరేవ ధర్మ మొదలైన ధర్మ లక్షణాల్లో అతను అధర్మాన్ని ఆచరిస్తున్నాడు అంటే ధర్మాన్ని ఆచరిస్తున్నాడు, యజ్ఞయాగాదులు క్రతువులు చేస్తున్నాడు అని అర్థంగా.
ఉదాసీనంగా కూడా ఉండొచ్చు, అధర్మానికి వెళ్లకుండా ఉండొచ్చు, ధర్మాచరణ అయినటువంటి యజ్ఞాచరణ చేస్తూ ఉండొచ్చు, చేయకపోతూ ఉండొచ్చు. అది అటువంటి స్థితిని ఉదాసీన స్థితి అంటాం. ఇట్లాగా ఇక్కడ అనీప్సితమైనటువంటి కారకము అని చెప్పడం వల్ల ఉదాసీనమైనటువంటి కారకం కూడా కర్మ అవుతుంది, అలాగే ఇష్టము కానటువంటిది ద్వేష్యమైనటువంటిది కూడా కర్మ అవుతుంది అని రెండింటికి కూడా ఈ సూత్రం చేత కర్మ సంజ్ఞ అనేది సిద్ధిస్తుంది అన్నమాట. ఇట్లా రెండింటికి, ఈ ఇష్టము కానటువంటి దానికి ద్వేష్యానికి, ఉదాసీనానికి కూడా రెండింటికి కూడా కర్మ సంజ్ఞ సిద్ధించడం కోసం మనం అనీప్సితం అనే దానికి ఈప్సితాత్ అన్యత్ అని అర్థం చెప్పాం. ఈప్సితం కంటే వేరైనది, అది ఉదాసీనమైనా కావచ్చు, అది వేరైన అది ద్వేషమైనా కావచ్చు, అటువంటిది అని చెప్పాం. అలా కాకుండా ఈప్సితం కానిది అని చెప్పకుండా అనీప్సితం అంటే ఇష్టం లేనిది అని మాత్రం చెప్పామనుకోండి. ఇష్టం లేనిది అని చెప్తే ఏమవుతుంది? ఇష్టం లేనిది అని చెప్తే ఉదాసీనానికి కర్మ సంజ్ఞ రాకపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఉదాసీనంలో మనకి ఇష్టము ఉండదు, ద్వేషం కూడా ఉండదు. కాబట్టి ఉదాసీనమైనటువంటి దానికి కూడా కర్మ సంజ్ఞ రావడం కోసం ఈప్సితం కానిది అని మాత్రమే అర్థం చెప్పాలి. ఈప్సితం కానిది అని అర్థం చెప్తే అది ద్వేషమైన అది కర్మ అవుతుంది, అది ఉదాసీనమైన కర్మ అవుతుంది అనే అర్థం సిద్ధిస్తుంది. అప్పుడు రెండింటికి కూడా కర్మ సంజ్ఞ, ఆ కర్మ సంజ్ఞని ఆశ్రయించుకుని వచ్చేటటువంటి ద్వితీయ విభక్తి రెండూ కూడా వస్తాయి అని. ఇప్పుడు ఇక్కడ దీనికి ఉదాహరణలు చెప్తున్నారు. ఏంటని? ఈప్సితాత్ అన్యత్ సర్వం అనీప్సితం, ద్వేష్యం ఇతరచ్చ. ద్వేష్యం అంటే మనకి ఇష్టం కానిది అంటే ఏంటి? ద్వేషం, ద్వేషం కలిగినది అని ఒకటి. తర్వాత ఇష్టం కానిది అంటే మనకి దాని మీద ద్వేషము లేదు, ఇష్టము కాదు, కేవలం ఉదాసీన భావం. ఆ ఉదాసీన భావాన్ని చెప్పడం కోసం ఇతరచ్చ అని చెప్తాం. ద్వేష్యం అనేది ఒకటి, ద్వేషము ఇష్టము రెండూ కానటువంటిది ఒకటి. ఇలా ఈ రెండింటికి కూడా ఈ సూత్రం చేత కర్మ సంజ్ఞ వస్తుంది అని. దానికి ఉదాహరణ విషం భక్షయతి అంటే విషాన్ని తింటున్నాడు. ఈ భక్షణ క్రియలో విషం అనేది కర్మ. అది ఎటువంటి కర్మ? ఈప్సితం కానటువంటి కర్మ, అది ద్వేష్యమైనటువంటి కర్మ. ఎవరికి కూడా విషం తినాలి అనే ఒక ఇష్టం ఉండదు. విషం తింటారు. ఆ విషం అది ఎలా కర్మ అవుతుందంటే అనీప్సితత్వాత్ కర్మ అని. తర్వాత చౌరాన్ పశ్యతి అంటే ఒక అతను వేరే ఊరు వెళ్తున్నప్పుడు వేరే ఊరు వెళ్లే దారిలో దొంగల్ని చూస్తాడు. దొంగల్ని చూడడం వల్ల అతనికి భయం కనబడుతుంది. ఆ భయం ఈ వేరే ఊరు వెళ్ళడం అనేది అతనికి ఇష్టమే. గ్రామాంతర గమనం అనేది ఇష్టం కాబట్టి గ్రామానికి కర్మసంజ్ఞ వస్తుంది. కానీ చోర దర్శనం అనేది ఇష్టం కాదు, చోరుణ్ణి చూడడం ఇష్టం కాదు. కాబట్టి చోరుణ్ణి దర్శనం అతనికి ద్వేషం ఉంది. చోరుణ్ణి చూస్తే ఇతని దగ్గర ఉన్న ధనాదులను తీసుకుంటారు, ఇతన్ని పీడిస్తారు అనే భయం ఉండడం వల్ల చోరుల మీద ద్వేషం ఉంది. ద్వేషం ఉండడం వల్ల ఆ ద్వేషమైనటువంటి చోరులకి కర్మసంజ్ఞ వచ్చి పైన చెప్పబోయే కర్మని ద్వితీయ అనే సూత్రం చేత ద్వితీయ విభక్తి వచ్చి చౌరాన్ పశ్యతి అని వచ్చింది. అంటే అతని చూడటం ఇష్టం లేదు, అయినప్పటికీ కూడా చోరులకి కర్మసంజ్ఞ వచ్చినది అని. ఇది ద్వేషానికి ఉదాహరణలు ఈ రెండు కూడా. దాని తర్వాత గ్రామం గచ్చన్ వృక్షమూలాని ఉపసర్పతి అంటే అతని లక్ష్యం ఏంటి? వేరే ఊరు వెళ్ళడం. వేరే ఊరు వెళ్తున్నప్పుడు వృక్షమూలాని ఉపసర్పతి, ఎక్కడో చెట్ల దగ్గర ఎక్కడో దగ్గరలో నించుంటాడు, ఎండ ఉన్నది అది ఉంది అని. ఇప్పుడు అతనికి లక్ష్యం ఏంటి? ఇష్టం ఏంటంటే గ్రామ గమనం, గ్రామాంతర ప్రాప్తి. అంతేగాని ఈ వృక్షమూల ఉపస్పర్శనం అనేది అతనికి ఇష్టం లేదు. అలానే అది ద్వేషము కాదు, అది ద్వేషము కాదు, అది ఈప్సితము కాదు, అది ఉదాసీనం. ఇట్లా ఉదాసీనమైనటువంటి వృక్షమూలానికి కూడా ఈ సూత్రం చేత కర్మసంజ్ఞ వచ్చి పైన చెప్పబోయే సూత్రం చేత ద్వితీయాభక్తి వచ్చి వృక్షమూలాని ఉపసర్పతి అని అయ్యింది. ఇప్పుడు ఈ సూత్రం అయిందండి. ఇక్కడ మీకు ఎవరికైనా ఒక సందేహం ఏదైనా ఉంటే మీరు దీంట్లో రైస్ చేయొచ్చు. అంటే ఇక్కడ కర్తృ ఈప్సితమం కర్మ తథాయుక్తం అనీప్సితం అంటే రెండిటి అంటే ఈప్సితము అయినా కాకపోయినా కూడా అది కర్మ అవుతుందని నాకు అర్థం కాలేదు. అంతే, ఈప్సితమం అయితే కర్తృ ఈప్సితమం కర్మ అనే సూత్రం చేత కర్మ వస్తుంది, అది కర్మ అవుతుంది. అది ఈప్సితం కాకపోతే
అది ఈప్సితం కానిది రెండు రకాలుగా ఉండొచ్చు. అది ఉదాసీనమైనా కావచ్చు, ద్వేష్యమైన ద్వేష్యమైనా కావచ్చు. ఇది ఉదాసీనమైన ద్వేష్యమైనా కూడా ఈ సూత్రం చేత దానికి కర్మ సంజ్ఞ అనేది వస్తుంది. ఓకే. తర్వాత అకథితంచ, ఇంతకు ముందు మనకి ఈ కారకే సూత్ర ప్రస్తావనలో ఈ సూత్రం కూడా అక్కడ వచ్చింది, కానీ అక్కడ మనం దీన్ని పూర్తిగా వివరించుకోలేదు. ఇక్కడ దీన్ని మనం పూర్తిగా వివరించుకోవచ్చు. అకథితంచ, కర్మ కర్తృప్తమం కర్మ సూత్రం నుండి కర్మ అనేది అనుక్తిగా వస్తుంది, కారకే అనేది అనుక్తిగా అధికారంగా వస్తుంది. అప్పుడు అకథితం కారకం చ కర్మ భవతి, అకథితం చ కారకం కర్మ భవతి అని వాక్యం ఏర్పడుతుంది. అంటే అకథితమైనటువంటిది ఏదైతే కారకమో అటువంటి కారకం కూడా కర్మ అవుతుంది అని మనకి సూత్రార్థం ఏర్పడుతుంది. అకథితంచ యత్కారకం తత్ కర్మ సంజ్ఞం భవతి. అకథితమైనటువంటిది ఏదైతే కారకమో అది కర్మ అవుతుంది అని. ఇప్పుడు ప్రశ్న, అసలు అకథితం అంటే ఏంటి? అకథితం అంటే నా కథితం అకథితం అంటే కథితం అంటే చెప్పబడడం, నా కథితం అంటే చెప్పబడకపోవడం. ఇప్పుడు చెప్పబడకపోవడం అనేటటువంటి ఒక పదం విన్న వెంటనే మనకి వేటి చేత చెప్పబడకపోవడం అనే ఒక ఆకాంక్ష కలుగుతుంది, ఒక జిజ్ఞాస. చెప్పబడడం అనే పదం విన్న వెంటనే వేటి చేత చెప్పబడడం, వేటి చేత చెప్పబడకపోవడం అనే ఒక కోరిక కలుగుతుంది, తెలుసుకోవాలనేటటువంటి కోరిక కలుగుతుంది. దానికి కారకాధికారం వలన అపాదానాదిభి విశేషై, అపాదానాది అంటే అపాదాన సంప్రదాన కరణ అధికరణాలుగా అది కనుక చెప్పబడకపోయినట్లయితే అటువంటి కారకం కూడా కర్మ అవుతుంది అని. అంటే మనం ఈ మొట్టమొదటి కారకే అనే సూత్రం చూస్తున్నప్పుడు కొంచెం చూసాము. అసలు ఒకటి చెప్పబడడం చెప్పబడకపోవడం అనేది అంతా కూడా మన యొక్క వివక్షని ఆశ్రయించుకుని ఉంటుంది. ఒక వాక్యంలో ఎన్ని పదాలని మనం చెప్పాలనుకుంటున్నామో ఆ పదాలలో దేనితో సంబంధాన్ని దేనికి కలపాలనుకుంటున్నాము, దేనిని దేనిగా చెప్పాలనుకుంటున్నాము, చెప్పకూడదు అనుకుంటున్నాము, అంతా కూడా మన యొక్క ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన యొక్క ఇష్టమే శాస్త్ర పరిభాషలో వివక్ష అంటాం. నేను ఈ పదాన్ని ఇలా చెప్పాలనుకోవడం నా ఇష్టం, నా ఇష్టం ఉన్నది కాబట్టి నా వివక్ష. ఇలా చెప్పాలనడం నాకు ఇష్టం లేదు, నాకంటే ఒక వక్తకి చెప్పేటటువంటి ఒక వక్తకి అలా చెప్పాలనడం అనడం అతనికి ఇష్టం లేదు, అలా చెప్పాలి అతను అనుకోవటం లేదు, కాబట్టి అక్కడ అవివక్ష ఉన్నది అని మనం చెప్తాం. ఎక్కడైతే ఇది ఇలాగే చెప్పాలి అని మనకు ఒక కోరిక ఉంటుందో మనం దాన్ని వివక్ష అంటాము, ఇలాగే చెప్పాలి అనే కోరిక ఉండదో దాన్ని అవివక్ష అంటాం. ఉదాహరణకి రాముడు పుస్తకాన్ని తెరచి వాక్యం చదువుతున్నాడు అనేది ఒక సంపూర్ణ అర్థము. ఈ సంపూర్ణ అర్థాన్ని చెప్పడం కోసం మనం రకరకాల మార్గాలను అనుసరిస్తాం, ఒకటే మార్గం కాదు. పూర్తిగా చెప్పాలనుకునేవాడు సంపూర్ణ వాక్యాన్ని చెప్తారు, పూర్తిగా చెప్పాలనుకోలేని వాడు ఇదే భావం వచ్చేలాగా రాముడు చదువుతున్నాడు అంటారు. ఇప్పుడు రాముడు చదువుతున్నాడు అంటే మనం మిగిలిన వాటిని ఏమిటిని వివక్ష చేయలేదు. ఈ మిగిలిన వాటిని ఏమి వివక్ష చెయ్యకపోయినా కూడా ఎవరైతే ఈ శ్రోత ఉంటాడో అతనికి ఈ అర్థం అంతా ఈ ప్రకరణాన్ని అనుసరించి ఈ అర్థం అంతా తెలుస్తుంది, అతనికి అర్థబోధ కలుగుతుంది. అటువంటప్పుడే మనం ఇలాంటి వివక్ష చేస్తాం. ఎవరికైతే ప్రకరణం వల్ల అర్థం తెలియదో వాళ్ళకి సంపూర్ణ వాక్యం చెప్పాల్సింది. ఉదాహరణకి తలుపు వెయ్యి అంటాం. తలుపు వెయ్యి అంటే ఎదుర్కొంటాం అండి, ఎవరైనా కూర్చుని ఉంటే వాళ్ళు తలుపుకు కొంచెం దగ్గరగా ఉన్నట్లయితే మనం మిగిలినవన్నీ విడిచిపెట్టేసి తలుపు వెయ్యి అంటాం. అసలు తలుపు వెయ్యి అని కూడా అనము, వెయ్యి అన్నా చాలు. మిగిలిందంతా కూడా అతను ప్రకరణం వల్ల అర్థం చేసుకుంటాడు. ఇలా ప్రకరణం వల్ల అర్థం చేసుకుని మిగిలిన పదాలన్నింటినీ చెప్పకుండా ఉండడం ఒక రకమైన వివక్ష. అంటే పదాలకే ఉచ్చారణాభావం అన్నమాట, ఇంకా మిగిలిన పదాలు ఏమీ అక్కడ ఉచ్చరించబడలేదు. అది ఒక రకమైన వివక్ష. ఇంకొక రకమైన వివక్ష ఏంటంటే అది ఇంతకు ముందు అనుకున్నాం మనం,
అన్నాన్ని వండుతున్నాడు అనేటప్పుడు ఒక పాత్ర చాలా తేలికగా ఉండి తొందరగా అన్నం ఉడికిపోతోంది అనే పరిస్థితిలో గిన్నె అన్నం వండుతోంది అనే ప్రయోగం మనం చేస్తాం. గిన్నె అన్నం వండుతోంది అంటే అర్థం ఏంటి? గిన్నె అది చేతనం కాదు, గిన్నెకి స్వతహాగా స్వాతంత్రం లేదు, అది వండదు అనేది అందరికీ తెలిసిన విషయమే. వక్తకు కూడా ఆ విషయం తెలుసు. కానీ ఆ వక్త ఏం చేస్తున్నాడు? అక్కడ ఎవరైతే వండేవాడు ఉన్నాడో ఆ వండేవాడి యొక్క ప్రయత్నం ఏమీ అవసరం లేదు. వండేవాడి ప్రయత్నం చాలా తక్కువ మాత్రమే అవసరము. అయినా కూడా అన్నం బాగా ఉడికిపోతుంది, ఆ దానిలో పెట్టిన పదార్థం బాగా ఉడికిపోతుంది అనే సందర్భాన్ని చెప్పడం కోసం గిన్నె వండుతోంది అంటారు. ఇప్పుడు ఈ గిన్నె వండుతోంది అంటే వస్తుతః గిన్నె అనేది వండే పదార్థానికి అధికరణం కాబట్టి అది సప్తమి విభక్తిలో ఉండాలి. గిన్నె ఎందు వండుతున్నాడు అని. కానీ మనం ఏం చేసాము? ఆ గిన్నె ఎందు అనే దాన్ని సప్తమిగా వివక్ష చెయ్యకుండా దాన్ని మనం ప్రథమగా వివక్ష చేసాం. కర్త కింద వివక్ష చేసాం. అప్పుడు గిన్నె వండుతోంది, స్థాళీ పచతి అనే ప్రయోగాలు వస్తాయి. ఇది ఎటువంటి వివక్ష? మనం పదాన్ని ప్రయోగించాము, కానీ అర్థ విశేషాన్ని చెప్పడం కోసం మనం ఆ పదము యొక్క కారక ధర్మాన్ని అలా వివక్ష చేయలేదు. వస్తుతః గిన్నెకు ఉండేటటువంటి కారక ధర్మం ఏంటి అంటే అధికరణం. ఈ అధికరణత్వం అనేది మన చేత వివక్ష చేయబడలేదు. ఎందుకంటే అక్కడ విశేషార్థం మనకి చెప్పాలనే కోరుకుంది కాబట్టి. ఇది పదముల యొక్క ఉచ్చారణకి సంబంధించిన వివక్ష, అలాగే పదంలో ఉండేటటువంటి కారకత్వాలకి సంబంధించిన వివక్ష, అవివక్షలు. ఇప్పుడు ఇక్కడ అకథితము అంటే చెప్పబడకపోవడము, అంటే వేటి చేత చెప్పబడకపోవడము అంటే అపాదాన సంప్రదాన కరణ అధికరణాదుల చేత చెప్పబడకపోవడం. అంటే ఎక్కడైతే చెప్పబడకుండా ఉంటాయో ఆ కారకాలన్నీ కూడా, ఆయా కారకాలన్నీ కూడా కర్మలు అవుతాయి అని ఇక్కడ అర్థం. ఇప్పుడు ఇక్కడ మనకి లోకంలో చాలా క్రియలు ఉంటాయి. ఈ చాలా క్రియలకు సంబంధించిన కారకాలు ఉంటాయి. మనం ఏ కారకాలకి అంటే ఏ కారకాన్ని ఉద్దేశించి మనం ఈ కర్మ సంజ్ఞ వస్తుంది అని చెప్తాము అంటే సూత్రం నుండి మనకి ఏ క్రియకు సంబంధించిన అపాదానమైన, ఏ క్రియకు సంబంధించిన సంప్రదానమైన, అధికరణమైన అదల్లా కూడా అవివక్షగా ఉన్నట్లయితే కర్మ అవుతుంది అనే అర్థం మనకు తెలుస్తుంది. కానీ భాష్యంలో ఇవి ఈ కర్మగా మారడం అనేది అన్ని క్రియలకు సంబంధించినది కాదు, కొన్ని క్రియలకు మాత్రమే సంబంధించినది అని చెప్పి ఆ చెప్పినటువంటి క్రియలని ఒక కారిక రూపంలో, శ్లోక రూపంలో వివరించారు భాష్యంలో. ఆ శ్లోకాన్ని చెప్తూ ఇక్కడ పరిగణనం కర్తవ్యం అని చెప్తున్నారు. అంటే పరిగణనం కర్తవ్యం అంటే అపాదానాది విశేషాలని మనం అలా అపాదానంగా ఎక్కడైతే చెప్పమో ఆ కారకం కర్మ అవుతుంది అని చెప్పాము. కానీ ఏ క్రియలకు సంబంధించినటువంటి అపాదానాలు అనే ప్రశ్నలో పరిగణనం కర్తవ్యం. ఇది అన్ని క్రియలకు సంబంధించినది కాదు, కొన్ని క్రియలు మాత్రమే ఇక్కడ పరిగణితాలయ్యాయి. అవి ఏంటి అంటే దాని తర్వాత ఆ కారికని భాషలో చెప్పినటువంటి కారికని ఇక్కడ ఇలాగా చెప్తున్నారు. దుహి యాచి రుధి ప్రచ్చి భిక్షి చియాం ఉపయోగ నిమిత్తం అపూర్వ విధౌ బ్రువిశాసి గుణేన చ యత్ సచతే తద్ అకీర్తితం ఆచరితం కవినా. అంటే ఇక్కడ రెండు రకాలుగా చూపించాడు. అకీర్తితం ఆచరితం కవిన. కవిన అంటే కవి శబ్దానికి మేధావి అనేటటువంటి అర్థం కూడా ఉంది. కవి అంటే మేధావి, ఒక మేధా శక్తి కలిగిన వాడు. మేధ అంటే ధీశక్తి. దాంట్లో అంటే మేధావి అయినటువంటి ఈ సూత్రకారులు ఈ చెప్పారు. ఏం చెప్పారు? ఇవి అకీర్తితం, ఇవన్నీ కూడా అకీర్తితాలు, అకథితాలుగా చెప్పారు. వేటిల్ని చెప్పారు అంటే దుహి యాచి రుచి ప్రచ్చి భిక్షి చిన్యం, ఈ ధాతువులకి సంబంధించిన, అలాగే భ్రువిషస్,
ఈ రెండు ధాతువులకి ఏదైతే అప్రధానమైనటువంటిది ఉంటుందో దానితో సంయోగం కలిగినటువంటిది ఏదైతే కారకం ఉంటుందో ఆ కారకము అవివక్షిత కారకము, అకథిత కారకము, అకీర్తిత కారకము అని చెప్పారు. అర్థమైందండి? దుహి యాచి ప్రచ్చి భిక్షి చియాం అంటే ఈ దుహి యాచి ప్రచ్చి రుధి ప్రచ్చి భిక్షి చిన్ ధాతువులకి సంబంధించిన ఏదైతే ఒక ఉపయోగ నిమిత్తం ఉంటుందో, ఇది ఇందాక చెప్పలే, అంటే ఈ ధాతువులకి సంబంధించిన ఉపయోగ నిమిత్తం ఏదైతే ఉంటుందో అది, అలాగే భృవి శాసి అనేటటువంటి రెండు ధాతువులకి సంబంధించిన ఏదైతే అప్రధానమైనటువంటి ఉంటుందో దానితో సంయోగం కలిగినది ఏదైతే ఉంటుందో అది, ఈ రెండు కూడా అకథితాలుగా సూత్రకారుల చేత చెప్పబడ్డాయి అని. ఇప్పుడు ఇక్కడ ఇదే కారికని ఇక్కడ వీళ్ళు కాశికలో వివరిస్తున్నారు కాశికాకారులు. ఉపయుజ్యతే ఉపయోగ, ఇక్కడ వరకు మీకు అర్థమై ఉండొచ్చు. దుహి యాచి రుధి ప్రచ్చి భిక్షి చియాం, ఇక్కడ వరకు ద్వంద్వ సమాసం చేశాడు. దుహిశ్చ యాచిశ్చ రుధిశ్చ ప్రచ్చిశ్చ భిక్షిశ్చ చీచ, దుహి యాచి రుధి ప్రచ్చి భిక్షి చియః తేషాం అని చియాం అని అవుతుంది. ఇక్కడ వరకు ఈ ధాతువులకి సంబంధించిన అని అర్థం మనకి సామాన్యంగా తెలుస్తుంది. దాని తర్వాత ఉపయోగ నిమిత్తం అపూర్వ విధౌ అనే రెండు పదాలు ఉన్నాయి. ఆ రెండు పదాలని వివరించడం కోసం ఇక్కడ మొదలు పెట్టారు. ఏమని? ఉపయోగ నిమిత్తం అంటే ఉపయోగస్య నిమిత్తం ఉపయోగ నిమిత్తం అని మామూలుగా అర్థం. అంటే ఉపయోగానికి కారణమైనది. అసలు ఉపయోగం అంటే ఏంటి? ఉపయుజ్యతే ఇత్యుపయోగ అంటే ఏదైతే మనం ఉపయోగించుకుంటామో అది ఉపయోగము. అంటే ఈ దుహి యాచి ప్రచ్చి మొదలైన ధాతువుల ప్రయోగంలో వేటిలనైతే మనం ఉపయోగించుకుంటామో అది ఉపయోగము. ఆ ఉపయోగంలో ఏదైతే కారణమో అది ఉపయోగ నిమిత్తము. ఆ ఉపయోగ నిమిత్తం అనేది అకీర్తితం, ఆ ఉపయోగ నిమిత్తం అకథితం అని, ఆ ఉపయోగ నిమిత్తం అవివక్షితం అని. అటువంటి అవివక్ష కలిగినది కర్మ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ ఏం చెప్తున్నారు? పాణిన కాంస్య పాత్ర్యాం గాం దోగ్ధి పయః. మామూలుగా పయః దోగ్ధి సరిపోయింది. చైత్ర పయః దోగ్ధి. పాణినా చైత్ర పయః దోగ్ధి. కస్యాం దోగ్ధి అంటే కాంస్య పాత్ర్యాం దోగ్ధి. చైత్ర పాణినా కాంస్య పాత్ర్యాం పయః దోగ్ధి. ఇక్కడ వరకు మనకి ఎక్కడ సందేహం లేదు. ఇప్పుడు ఈ పయః దోగ్ధి అనే దగ్గర పాలని పితుకుతున్నాడు అనే దగ్గర మనకు ఉపయోగం ఏంటి అంటే, మనం దాంట్లో వేటిని ఉపయోగించుకుంటున్నాము అంటే పాలని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఈ పాలకు నిమిత్తం ఏంటి? ఈ పాలు రావడంలో నిమిత్తం ఏంటి అంటే గోవు. కాబట్టి ఉపయోగం యొక్క నిమిత్తము అంటే ఏమైంది? గోవయింది. ఉపయోగము ఏంటంటే ఇక్కడ పాలయ్యే. ఉపయోగమేమో పాలు, ఆ ఉపయోగంలో నిమిత్తమేమో గోవు. అటువంటి గోవు అది అవివక్షితము. ఎట్లా అవివక్షితం అంటే అపాదానత్వేన అవివక్షితం. అది అపాదానత్వేన అవివక్షితం కాబట్టి ఆ అపాదానత్వేన అవివక్షితమైనటువంటి ఈ గోవుకి కర్మ అనేటటువంటి పేరు వస్తుంది. కర్మ అనే పేరు వస్తే కర్మని ద్వితీయ సూత్రం చేత ద్వితీయ విభక్తి వచ్చి పాణినా కాంస్య పాత్ర్యాం గాం దోగ్ధి పయః అని అవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు దీనికి అర్థం చెప్తున్నాడు. ఇప్పుడు అంటే చేతితో తను కాంస్య పాత్ర యందు గోవు నుండి పాలను పితుకుతున్నాడు అని మనం వ్యవహారం చెయ్యాలి. కానీ మనకి తెలుగులో ఆవు యొక్క పాలను పితుకుతున్నాడు అని షష్ఠిగా వ్యవహారం ఎక్కువ ఉంది. లేదా పాలను పితుకుతున్నాడు అని ఉంది, ఆవు పాలను పితుకుతున్నాడు అనే వ్యవహారం లేదు. సమాసం ఎప్పుడు జరగదు. మన తెలుగులో ఆవు నుండి పాలను పితుకుతున్నాడని వ్యవహారం ఉండాలి, కానీ అటువంటి వ్యవహారం తక్కువ. కానీ సంస్కృతంలో ఏం చెప్తున్నాడు? ఎక్కడైతే గోవుని మనం అపాదానత్వేన వివక్ష చేయకుండా ఉంటామో అటువంటి కారకము కర్మ అవుతుంది అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ గోవుకి కర్మత్వం వచ్చి కర్మ సంజ్ఞ వచ్చి ద్వితీయ విభక్తి వచ్చి గాం దోగ్ధి పయః అనే ప్రయోగం సిద్ధించింది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి పైన వాక్యం చూద్దామండి.
ఉపయుజ్యతే ఇత్యుపయోగః. ఏంటది? పయః ప్రభృతి. అంటే ఇక్కడ వాక్యంలో మనకి పయస్సు ఉపయోగము, తర్వాత వాక్యాల్లో వేరే వేరే అవుతాయి. కాబట్టి పయః ప్రభృతి అంటే పాలు మొదలగునవి అని చెప్పాడు. తస్య నిమిత్తం గవాదిహి అంటే ఈ పయస్సుకి నిమిత్తము ఇక్కడ గోవు, తర్వాత వాక్యాల్లో వేరే అవుతాయి. కాబట్టి ఆది పదాన్ని కూడా ఇక్కడ చేర్చు. తస్య నిమిత్తం గవాదిహి. గవాది నిమిత్తం అన్నాడు కాబట్టి నపుంసకలింగంలో ఉండాలి, గవాది అని ఉంటుంది. తస్య ఉపయుజ్యమాన పయః ప్రభృతి నిమిత్తస్య గవాదేహే. తస్య అంటే ఏంటి? తస్య ఆ గవాదేహే ఎటువంటిది అది అంటే ఉపయుజ్యమానమైనటువంటి ఏవైతే పాలు మొదలుని ఉన్నాయో వాటి యొక్క నిమిత్తములైనటువంటివి గవాదులు. ఇక్కడ పాలుకి గోవు నిమిత్తమైంది, తర్వాత చెప్పబోయే వాక్యాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిమిత్తం అవుతాయి. వాటన్నింటికీ కూడా కర్మ సంజ్ఞ విధీయతే. కర్మ సంజ్ఞ అనేది విధించబడుతోంది అని. పానినా కాంస్యపాత్ర్యాం గాం దోగ్ధి పయః. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రశ్న, మీరేమన్నారు? ఉపయోగంలో ఏదైతే నిమిత్తం అవుతుందో దానికి కర్మ సంజ్ఞ వస్తుంది అన్నారు. మరి పానినా కాంస్యపాత్ర్యాం గాం దోగ్ధి పయః అంటే పయస్సు రావడంలో ఎలాగైతే గోవు నిమిత్తమైందో అలాగే పాని కూడా నిమిత్తమైంది. చెయ్యి లేకపోతే వాడు పితకలేరు కదండి. కాబట్టి పాని కూడా ఉపయోగ నిమిత్తం అయ్యింది కదా. మరి పాని కూడా ఉపయోగ నిమిత్తం అవుతున్నప్పుడు మరి దానికి ఎందుకు కర్మసంజ్ఞ రాలేదు అని ప్రశ్న. దానికి శ్లోకంలో ఒక పదం పెట్టాడు, అపూర్వ విధౌ అని. ఏమని అంటే ఇంతకు ముందు పూర్వ విధులు ఏవైతే చెప్పారో ఆ పూర్వ విధులు దానికి ఏమీ రాకుండా ఉన్నట్లయితేనే అని. పూర్వ విధులు అంటే అష్టాధ్యాయి క్రమంలో పూర్వ విధులు అని కాదండి. ఆ వాక్యంలో దానికి ఏవి కూడా వేరే పేరు ఏమీ లేకపోయినట్లయితే అని. అది ఉపయోగ నిమిత్తం అవ్వాలి, దానికి వేరే పేరేమీ కూడా ఉండకూడదు. అలా అయితే దానికి కర్మ సంజ్ఞ వస్తుంది అని. కానీ ఇక్కడ పానికి ఏమైంది? పానినా అని మనం చెప్తున్నాం కాబట్టి దానికి కారణ సంజ్ఞ ఉంది. సాధక తమం కారణం అని చెప్పాం. పాలు రావడంలో సాధక తమమైందంటే అంటే చెయ్యి. చేతిలో ఉండే వ్యాపారం జరిగిన తర్వాత మాత్రమే పయః క్షరణం అనేది జరుగుతుంది. గోక్షరణం అనేది అప్పుడే జరుగుతుంది, అప్పటి వరకు జరగదు. కాబట్టి కరణం అనేది చెయ్యి అయ్యింది. కాబట్టి దీనికి పూర్వం చెప్పినటువంటి సంజ్ఞ ఒకటి ఉండడం వల్ల దీనికి పానికి కర్మ సంజ్ఞ రాదు. దానికి ఇక్కడ వాక్యం చూడండి, పాణ్యాదికమపి ఉపయోగ నిమిత్తం తస్య కస్మాన్న భవతి. పాణి అలాగే కాంస్యపాత్ర కూడా, కాంస్యపాత్ర కాకపోతే ఏదో పాత్ర కూడా నిమిత్తమే కదండి. పాలు పితకడంలో ఏ గిన్నె లేకపోతే వృథాగా అన్ని పోతాయి కాబట్టి ఏదో ఒకటి ఆధారం ఉండాలి. అప్పుడు అది కూడా పాలు పితకడంలో నిమిత్తం అవుతున్నాయి. కాబట్టి వాటికి కూడా ఈ కర్మత్వం అనేది ఎందుకు రాదు అని ప్రశ్న. పాణ్యాదికమపి ఉపయోగ నిమిత్తం, అది కూడా ఉపయోగ నిమిత్తమే. కాబట్టి తస్య కస్మాన్న భవతి. తస్య పాణ్యాది కర్మత్వం కిమర్థం నభవతి కస్మాన్న భవతి అని ప్రశ్న. దానికి సమాధానం నైతదస్తి. ఇట్లా ఆక్షేపించడం అనేది కుదరదు. ఎందుకని? విహితాహి తత్ర కరణాది సంజ్ఞ. అంటే అక్కడ పాణి విషయంలోనేమో కరణ సంజ్ఞ విధించబడింది, కాంస్యపాత్ర విషయంలోనేమో అధికరణ సంజ్ఞ అనేది విధించబడింది. కాబట్టి అక్కడ ఈ పానికి గాని కాంస్యపాత్రకి గాని కర్మ సంజ్ఞ అనేది రాదు. తదర్థమహ. మరి మీరు ఈ విషయాన్ని మీరు ఎట్లా చెప్తే, మీరు చెప్తే మేము ఎందుకు ఒప్పుకోవాలి అంటే ఇది మేము చెప్తున్నది కాదు, భాష్యకారులు చెప్పింది మాత్రమే. భాష్యంలోనే ఈ పంక్తిలో అపూర్వ విధౌ అని ఉన్నది. అపూర్వ విధౌ అని ఉండడం వల్ల ఈ అర్థం వచ్చినది అని. ఇక్కడికి ఒక ఘట్టం పూర్తయిందండి. ఇక్కడ మీకు ఏమైనా ప్రశ్న ఉంటే మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు, లేదంటే తర్వాత రెండో దగ్గరికి వెళ్దాం. అంటే అక్కడ మరి గోవు నుండి పిండినప్పుడు అది అపాదాన అదే సంప్రదాయ నుండి అన్నప్పుడు అపాదాన అర్థంలోకి వస్తుంది కదండి, అది రాదా? అది అక్కడ ఏం చెప్తున్నాం అంటే అది అపాదానమే. మనం దాన్ని అపాదానగా వివక్ష చెయ్యకపోయినప్పుడు
మనం ఎప్పుడైతే అపాదానాన్ని అపాదానంగా వివక్ష చెయ్యమో అప్పుడే ఆ కారకము కర్మ అవుతుంది అని ఈ సూత్రం చేతి చెప్తున్నాం. ఈ Okay. సూత్రం చేతి చెప్తున్నాం కాబట్టి అక్కడ అపాదానత్వం ఉంది. ఓకే సరే. అంటే అపాదానంగా వివక్ష చేస్తే ఏం ప్రాబ్లం లేదు దాంట్లో, అపాదానంగా చేస్తే గోహో అంతే. రెండు ఓహో చెప్పాలి. సోక్తి. అంతే. అలాగే మనం దానికి అప్పుడు ఇదైతే సాధు ప్రయోగమే. అపాదానంగా చేసిన సాధు ప్రయోగమే అవుతుంది కదా. అవునండి. అవివక్ష చేస్తే కర్మత్వం, అవివక్ష చేయకపోతే అపాదానత్వం, పంచమి విభక్తి. పైకి వెళ్దామండి. గౌణ కర్మ పైకి వెళ్దాం. గౌణ కర్మ అప్రధాన కర్మ అని ఉన్నాయా? ఏంటండి? గౌణ కర్మ అని అప్రధాన కర్మ. అది పైకి చెప్పబోతున్నాం అండి. దీన్ని గౌణ కర్మ అంటారు, దీన్ని అకథిత కర్మ అంటారనమాట. పాంస్యపాత్రం గామన్ రెండు కర్మలు ఉన్నాయి కదా. అవునవును. మనకి పైన ఇంకో సూత్రం వస్తుంది. ఆ సూత్రంలో చెప్పేటటువంటి కర్మత్వానికి దానికి గౌణ కర్మ అని శాస్త్ర వ్యవహారం ఉంది. ఈ సూత్రం చేత చెప్పబోయేటటువంటి కర్మకు మాత్రం అకథిత కర్మ అని వ్యవహారం ఉంది. ఇప్పుడు ఈ రెండు సూత్రాలకి ఏవైతే కర్మలు అధికంగా వస్తున్నాయో ఈ కర్మలకి అలాగే ప్రధానమైనటువంటి కర్మలకి ఈ రెండింటిని కలిపి ద్వికర్మకత్వం అని ఇంకొక వ్యవహారం కూడా ఉంది. దానికి దీనికి కలిపి వ్యవహారం ముందు వస్తుంది అయితే. దీని తర్వాత సూత్రంలో వస్తుందండి. ఇప్పుడు ఏ తర్వాత మనం మొదటి ధాతువులకి చూసాం. అది మొదటి ఉదాహరణ మాత్రం చూసాం, ఇంకా అన్నింటికి చూడలేదు. ఇక్కడ వీళ్ళు ఇస్తారు, దీన్ని బట్టి చూద్దాం. ఇంకొక సందేహం అండి. చెప్పండి. ఇప్పుడు అక్కడ అకథితం అంటే చెప్పలేనిది కదా, అంటే పాలు పిండుతున్నాడంటే ఆ గోవు నుంచి పిండుతున్నాడు కాబట్టి దాన్ని ద్వితీయలో పెట్టాము. కానీ ఎవరికైనా ప్రశ్న ఉదయించేది కస్మాత్ అనేది వస్తుంది, దేని నుండి అని. అప్పుడు దేని నుండి అంటే అప్పుడు మనం దానికి జవాబుగా అప్పుడు మనం దాన్ని గోవు నుండి అని చెప్పాలి కదండి. కర్మ చెప్పడానికి అవుతుందా అంటే ప్రశ్న ఇలా వస్తే గనక దేని నుండి, గోవు నుండి, మరి ఇప్పుడు గోవుని తీసుకెళ్ళి మళ్ళీ అందులోనే పెట్టాలి కదా. ఒక్కసారి క్షమించండి, మీ మాట మధ్యలో నాకు నెట్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. ఒకసారి మళ్ళీ మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు అక్కడ అకథితం అనే సూత్రం చేత ఆవు గురించి చెప్పలేదు, పాలు పిండుతున్నాడు అంటే ఎవరికైనా ఏ డౌట్ వస్తుందంటే దేని నుండి అని. దేని నుండి అనే డౌట్ వస్తే ఆ దేని నుండి అనేది మరి ఏ అర్థంలో ఉంది? అపాదానార్థంలో ఉంది కదా. అప్పుడు అది అపాదానార్థంలోనే ఉండాలి కదా, కర్మలోకి ఎలా అయ్యింది అని. అంటే ఒకవేళ అకథితం సూత్రం ఇక్కడ వస్తే. ఒక్క నిమిషం, మనము తెలుగులో ఇందాక నేను చెప్పాను, మనం తెలుగులో వాక్య ప్రయోగం చేస్తున్నప్పుడు ఆవు నుండి పాలను పితుకుతున్నాడు అనే వాక్యం ఉంటుంది. ఇది మన తెలుగు వ్యవహారము. సంస్కృతంలో కూడా గోహ పైహదోగ్ధి అనే వ్యవహారం ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఉండొచ్చు అది? మనం గో శబ్దాన్ని వివక్ష చేసి ఆ గో శబ్దానికి అపాదానత్వాన్ని కూడా వివక్ష చేస్తే గోహ పయహదోగ్ధి అని ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడే విషయం అంతా దేని గురించి? గో శబ్దాన్ని మనం వివక్ష చేశాము, కానీ దానికి ఉన్నటువంటి అపాదానాన్ని మాత్రము వివక్ష చెయ్యలేదు అనేటటువంటి సందర్భంలో. అర్థమైందండి. మనం అపాదానత్వాన్ని వివక్ష చెయ్యని సందర్భంలో చెప్తున్నాం కాబట్టి మనకి వాక్యం గాం పైహదోగ్ధి అని ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రశ్న కిం దోగ్ధి పైహదోగ్ధి కాం దోగ్ధి గాం దోగ్ధి అనే ఉంటుంది. ఇంకా మనం దాన్ని అపాదానత్వాన్ని వివక్ష చేస్తే కస్యాహ దోగ్ధి అనే ఆకాంక్ష ఉంటుంది. మనం దాన్ని అపాదానత్వాన్ని వివక్ష చేయలేదు కాబట్టి ఇంకా కస్యాహ అనే ఆకాంక్ష అనేది ఉండదు. గోవు స్త్రీ కాబట్టి కస్యాహ అని ఉండదు అని చెప్తున్నాం. గోవు పాలని ఇవ్వగలిగే సామర్థ్యం కలిగిన గోవు స్త్రీయే అవుతుంది కాబట్టి మనం ఆకాంక్షకి సంబంధించి కూడా కస్యాహ అనే ప్రశ్న వెయ్యాలి. మనం పైకి వెళ్దామా? ఇంకా ఏదైనా ఎవరికైనా ఒక చిన్న సందేహం లాంటిది ఉందా? ఇప్పుడు ఏ తర్వాత ఆ శ్లోకంలోని మొదటి దానికి అర్థం చెప్పారు మొదటి పంక్తికి. ఇప్పుడు రెండవ పంక్తికి అర్థాన్ని చెప్పబోతున్నా. రెండో పంక్తి ఏంటి? బ్రువి శాసి గుణేన యత్ సచతే
తద్ అకీర్తితం ఆచరితం కవిన. అంటే బ్రువి సాచి శాస్త్రి భ్రూధాతువుకి శాస్ ధాతువుకి గుణము అంటే అప్రధానం. భృధాతువుకి శాసిధాతువుకి సంబంధించినటువంటి ఏదైతే అప్రధానం ఉందో దానితో సంబంధం కలిగినది. సచతే అంటే ఏదైతే సంబంధాన్ని కలిగి ఉన్నదో అది కూడా అకీర్తితం ఆచరితం, అకీర్తితము అకథితంగా చెప్పబడినది అని. ఇప్పుడు ఇక్కడ దానికి వివరణ ఇస్తున్నారు. ఏమని? బ్రువిశాసి అది గుణేన, బ్రువిశాసి గుణేన యత్ సచతే. దానికి అర్థం ఏంటి? బ్రువిశాస్యోహ గుణ సాధనం. సాధనం అంటే కారకం అని అర్థం. బ్రువిశాస్యోహ గుణ సాధనం ప్రధానం కర్మ. ఇక్కడ సాధనం అనండి. సాధనం అంటే కారకం, తత్ ప్రధానం కర్మ అని. ప్రధానం కర్మ తేన సంబధ్యతే, తేన తత్ సంబధ్యతే, తేన తత్ సచతే అని ఉన్నది కాబట్టి తేన తత్ సంబధ్యతే తద్ అకీర్తితం ఆచరితం. దానికి ఉదాహరణ మీకు చూస్తే అర్థమవుతుంది. దీనికి ఉదాహరణ మొదటి వాటి ఉదాహరణలు ఇచ్చిన తర్వాత ఇచ్చాడు. మానవకం ధర్మం బ్రూతే అని ఉందండి. మానవకం ధర్మం బ్రూతే అంటే మానవకుడికి ధర్మాన్ని వివరిస్తున్నాడు. మానవకుడి కోసం ధర్మాన్ని వివరిస్తున్నాడు అని. ఇప్పుడు ఇక్కడ ప్రధాన కర్మ ఏంటి? ధర్మం బ్రూతే అని ఉండడం వలన ధర్మాన్ని చెప్తున్నాడు అని ఉండడం వల్ల ప్రధాన కర్మ ధర్మము. దానితో సమవాయ సంబంధం కలిగినది, దాంతో సంబంధం కలిగినది ఏది అంటే మానవకుడు. కాబట్టి మానవకుడు కూడా అకీర్తితుడయ్యాడు, అకథితుడయ్యాడు. కాబట్టి మానవకుడికి కూడా కర్మ అనే పేరు వచ్చింది. కర్మ అనే పేరు రావడం వల్ల కర్మని ద్వితీయాభక్తి వచ్చి మానవకం ధర్మం బ్రూతే అని అయింది. ఇప్పుడు ఇక్కడ వాక్యంలో చూడండి, భృవిశాస్యోహ గుణేన యత్ సచతే అని మనకి పంక్తిలో ఉంది. భృవిశాస్యోహ గుణ అంటే ఇక్కడ సాధనం, ప్రధానం కర్మ. ఇక్కడ సాధనం ఏంటి అంటే ప్రధాన కర్మ. ఏంటి ప్రధాన కర్మ అంటే ధర్మం బ్రూతే మొదలైన వాటిల్లో ధర్మము మొదలైనవి. తేన సంబధ్యతే, తేన తత్ సచతే అంటే దాంతో సంబంధం కలిగినది ఏదైతే అవుతుందో తత్ అది కూడా అకీర్తితం ఆచరితం కవిన, అది కూడా అకీర్తితం అవుతుంది, అకథితం అవుతుంది. తద్ అకథితం ఉక్తం సూత్రకారేణ, సూత్రకారుల చేత ఇవన్నీ కూడా అకథిత కర్మలుగా చెప్పబడ్డాయి అని. ముందు చెప్పినటువంటి ధాతువులు జుహి, యాచి, రుధి, ప్రచ్చి, భిక్షి, చిన్యు ఆదనేవి, తర్వాత బ్రువి, శాసి ఇవి 2. ఈ 8 కూడా అకథిత కర్మలుగా భాష్యంలో గణించబడ్డాయి. కానీ కౌముది మొదలైన వాటిల్లో క్రమ అంటే గణన అనేది వేరుగా ఉంటుంది. మనం ఆ పుస్తకాలు చూసినప్పుడు ఆ క్రమాన్ని అనుసరిద్దాం. ఇక్కడ వరకు భాష్యంలో చెప్పిన క్రమాన్ని అంగీకరించాల్సి వచ్చింది. తర్వాత ఇవే ఎందుకు అంగీకరించాలి, వేరేవి ఎందుకు అంగీకరించకూడదు అనేది తర్వాత మనం ఆ కౌముది సూత్రం చూస్తున్నప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైందంటే ఏదైనా ప్రశ్న ఉందా? హలో, కొనసాగించండి. ఇప్పుడు ఒక్కొక్క దానికి చెప్పిన ధాతువులన్నింటికి కూడా ఉదాహరణలు ఇస్తారండి. ఇప్పటి వరకు ధాతువులు చూపించారు. ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క ఉదాహరణ. దుహధాతువుకి గాం దోగ్ధి పయహ ఇందాకంటే మనం చూసిందే. యాచి పౌరవం గాం యాచతే అంటే పౌరవుడి నుండి గోవుని యాచిస్తున్నాడు అని ఇక్కడ కూడా యాచు ధాతువు ప్రయోగం ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి కర్మ ప్రధాన కర్మ గోవు. దానికి కర్తృప్తమం కర్మ సూత్రం చేత కర్మ సంజ్ఞ వస్తుంది, ద్వితీయాభక్తి వస్తుంది. ఇది పౌరవాత్ అనేది అపాదానము. దీనికి మనం అపాదానత్వేన వివక్ష చేయలేదు కాబట్టి ఇది అకథితమైంది. కాబట్టి దీనికి కూడా ఈ సూత్రం చేత కర్మ సంజ్ఞ వచ్చి పౌరవం గాం యాచతే అని అవుతుంది. తర్వాత రుధి ధాతువు గాం అవరుణుద్ధి వ్రజం అంటే గోవుని కట్టుతున్నాడు. ఎక్కడ అంటే వ్రజే
వ్రజదేశంలో కడుతున్నాడు అంటే వ్రజదేశంలో అని ఇక్కడ దీనికి అధికరణానికి మనం వివక్ష చేయలేదు. అధికరణం అనేది అవివక్షితమైంది, అకథితమైంది. కాబట్టి ఈ అకథితమైనటువంటి దానికి ప్రకృత సూత్రం చేత కర్మసంజ్ఞ వచ్చిన తర్వాత ద్వితీయ విభక్తి, అప్పుడు గాం వ్రజం అవరుణంతి అని వాక్యం ఏర్పడుతుంది. పృచ్చి ప్రచ్చి మానవకం పంథానం పృచ్చతి, మానవకాత్ పంథానం పృచ్చతి అని ఉండాలి. అంటే మానవకుడి నుండి దారి ఎటు అని అడుగుతున్నాడు అని. ఇప్పుడు ఇక్కడ కూడా మనం మానవకుడికి అపాదానత్వాన్ని వివక్ష చెయ్యకపోవడం వల్ల దానికి అకథితత్వం ఉంటుంది. దానికి అకథితత్వం ఉండటం వలన ఈ సూత్రం చేత కర్మత్వం వచ్చి ద్వితీయ భక్తి వచ్చి మానవకం పంథానం పృచ్చతి అని అవుతుంది. భిక్షి పౌరవం గాం భిక్షతే, ఇక్కడ కూడా భిక్షుధాతువుకి సంబంధించినటువంటి అపాదానము పౌరవుడు, దానికి అపాదానత్వేన వివక్ష లేకపోయినప్పుడు ఈ సూత్రం చేత దీనికి కర్మసంజ్ఞ ద్వితీయ భక్తులు వచ్చి పౌరవం గాం భిక్షతే అని అవుతుంది. అలాగే చిన్ ధాతువు వృక్షం అవచినోతి ఫలాని, వృక్షాత్ ఫలాని అవచినోతి అని ఉండాలి. దీనికి అపాదానానికి అవివక్ష, కర్మత్వేన వివక్ష, ద్వితీయ విభక్తి వృక్షం ఫలాని అవచినోతి అంటే వృక్షాత్ ఫలాని అవచినోతి అనే అర్థం మనం అపాదానికి వివక్ష చేస్తే. ఇక్కడ ఒక్కటి గ్రామం అవరుణతి వ్రజం అని వచ్చింది, అది వ్రజే అన్నారు మీరు. అది అవునండి, అవునండి, వ్రజేనా అది? వ్రజే అనే అధికరణంగా వ్రజదేశంలో గోవుని ఇక్కడ తెలుగు పుస్తకంలో వ్రజం అని పడింది. అపాదాన అధికరణానికి కర్మసంజ్ఞ వస్తే ద్వితీయ విభక్తి వచ్చినటువంటి రూపం వ్రజమనండి. అది మనం దానికి అధికరణం కింద వివక్ష చెయ్యకుండా ఉన్న పక్షంలో ఇక్కడ వ్రజంకి మనకు ద్వితీయ కర్మసంజ్ఞ వచ్చింది. ఓకే. దాని తర్వాత భ్రూధాతువు మానవకాత్ ధర్మం భ్రూతే, భ్రూధాతువుకి సంబంధించిన ప్రధాన కర్మ మానవకుడు, అకథిత కర్మ ప్రధాన కర్మ ధర్మము, అకథిత కర్మ మానవకుడు. దానికి ఈ సూత్రం చేత కర్మసంజ్ఞ ద్వితీయ విభక్తి మానవకం ధర్మం భ్రూతే. శాసుధాతువుకి మానవకం ధర్మం అనుశాస్తి, అనుశాసన క్రియలో ప్రధాన కర్మ ధర్మము, అకథిత కర్మ మానవకుడు. ద్వితీయ ఈ సూత్రం చేత కర్మసంజ్ఞ ద్వితీయ విభక్తి మానవకం ధర్మం అనుశాస్తి. ఇక్కడ మానవకాయ ధర్మం అనుశాస్తి, మానవకుడి కొరకు ధర్మాన్ని చెప్తున్నాడు అని సంప్రదానానికి అవివక్షండి. దాని తర్వాత ఇప్పుడు దీని తర్వాత తస్మాత్ ఒక్క క్షణం అండి, నేను తులసి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. హలో, చెప్పండి. ఇక్కడ అంటే ఈ ధాతువులు 8 ఉంటే మనకి కర్మసంజ్ఞ చెప్పాలండి? అవునండి. ఓకే ఓకే. అంటే యాక్చువల్ గా మనకి పంచమి అదే సంప్రదానము అపాదానము అధికరణంలో వస్తుంటాయి కాబట్టి దీన్ని అకథితంచ అనే సూత్రం చేత కర్మసంజ్ఞ వస్తుంది. అవునండి, అవునండి. ధన్యవాదాలు. దీంతో ఈ సూత్రం పూర్తి అయిందండి. ఈ సూత్రంలో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి, తర్వాత నెక్స్ట్ సూత్రం చూద్దాం. ఇది కూడా అవివక్షత అయినప్పుడే అలా చెప్పాలండి. మనం పర్టికులర్ గా చెప్పాలనుకున్నాం మళ్ళీ వాటి కారకాలే వస్తాయి కదండి. అవునండి, విభక్తి ఉన్న పక్షంలోనే ఇదంతా. దాని తర్వాత శాస్తి అనేది ఇచ్చారండి. శాస్తి మానవకం ధర్మం మానవకాయ ధర్మం అనుశాస్తి అని మానవకుడికి ధర్మాన్ని చెప్తున్నాడు, ఇలాగే అనుసరించాల్సింది అని చెప్తున్నాడు అని. దాని తర్వాత గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్దకర్మ కర్మకాణ మణికర్త సణౌ.
అని సూత్రం అండి. Hmm. ఈ సూత్రంలో కూడా కారకే అనేది అధికారంగా వస్తుంది, కర్మ అనేది అనుట్టిగా వస్తుంది. అప్పుడు గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మ కర్మకాణ అకర్మకాణం యత్ కారకం అనికర్త నౌ యత్ కారకం తత్ కర్మ భవతి అని. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ప్రతి పదానికి అర్థం వివరించుకోవాలి. అనికర్త అంటే న విద్యతే నిహి యస్మిన్ సహ అనిహి అనౌ యః కర్త సహ అనికర్త. అంటే నిత్య అనేది ఒక ప్రత్యయం చెప్పాడు. అంటే హేత్వార్థంలో అంటే ఎవరైతే ఒక క్రియని స్వాతంత్రంగా చేయకుండా వేరే వాళ్ళ యొక్క ప్రేరణ చేత క్రియను చేస్తారో అటువంటి అర్థాన్ని చెప్పడం కోసం మనకి సంస్కృతంలో నిత్య అనేటటువంటి ఒక ప్రత్యయం ఉంది. తనంతట తను స్వతంత్రంగా చేస్తే నిత్య అనే ప్రత్యయం రాదు. తనంతట తను సొంతంగా పని చెయ్యకుండా వేరే వాళ్ళ ప్రోద్బలం చేత ఎక్కడైతే పని చేయబడుతుందో అప్పుడు ఆ క్రియాపదం కంటే నిత్య అనేటటువంటి ప్రత్యయం వస్తుంది అని చెప్తారు. మీకు తెలిసి ఉండొచ్చు. అనుకున్నా అందులో హేతుకి తత్శీలం అని చెప్పడానికి కదండి నిత్యం. కాదు అది కాదు 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 అది నినిహి అని, అది నిని ప్రత్యయము. అది నినిహి. ఇక్కడ ఏంటంటే మామూలుగా గచ్చతి అని ఉందండి. బాలహ గచ్చతి, బాలహ పాఠశాలాం గచ్చతి. బాలహ పాఠశాలాం గచ్చతి అంటే బాలుడికి తనంతట తనే స్వంతంగా వెళ్ళాలి అనే ఇచ్చ కలిగి వెళ్తున్నప్పుడు మనం ఈ ప్రయోగం చేస్తాం. బాలహ పాఠశాలాం గచ్చతి. ఏదో అక్కడ ఫంక్షన్ జరుగుతోంది లేదా స్కూల్లో ఏదో తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఏదో అన్నారు, తనంతట తను స్వంతంగా వెళ్తున్నాడు ఏ ప్రోద్బలం లేకుండా. మాత బాలకం పాఠశాల గమయతి అని మనం వ్యవహారం చేసేస్తాం. అంటే తల్లి పిల్లాడిని పాఠశాలకి పంపిస్తోంది అంటాం. ఇప్పుడు మనం ఈ వెళ్తున్నాడు పంపిస్తోంది అనే దగ్గర మార్పులు గమనించాలి. వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి? తనంతట తను స్వచ్ఛందంగా వెళ్తున్నాడు అని, ఎవరి ప్రేరణ లేకుండా. ఇప్పుడు పంపిస్తోంది అని మనం చెప్పామనుకోండి, అతనికి స్వచ్ఛందంగా ఆసక్తి లేదు, కానీ వేరే వాళ్ళ ప్రోద్బలంతో వెళ్తున్నాడు అని తెలుస్తాం. ఇప్పుడు పంపించడం అనేది అంటే వెళ్ళడం అనే క్రియకి నిత్య అనే ప్రత్యయం వస్తే పంపించడం అనే మార్పు వస్తుంది అని మనం తెలుగులో అనుకోవాలండి. తెలుగులో వెళ్ళడం అనే దానికి పంపించడం అనే నిజంతంగా ఉంది. రెండు క్రియలు మనకి ఇట్లా అంటే సంబంధం లేకుండా ఉన్నాయి. మన మిగిలిన అన్ని క్రియలతోని సామ్యం ఉంటుంది. తింటున్నాడు, తినిపిస్తోంది. బాలుడు అన్నం తింటున్నాడు, తల్లి అన్నం తినిపిస్తోంది. బాలుడు నీళ్లు తాగుతున్నాడు, తల్లి తాగిస్తోంది అని మన మిగిలిన క్రియలు అన్నింటికి కూడా సాక్షాత్ సంబంధం మనకి కనిపిస్తుంది, కానీ ఇక్కడ కనిపించట్లే. అది వేరే విషయం. ప్రకృతంలో వెళ్తున్నాడు అనేదేమో తనంతట తాను స్వంతంగా వెళ్ళడం అనే క్రియ చేసేటప్పుడు ప్రయోగం. అంటే ఇక్కడ ఏమైంది? నిత్య అనేటటువంటి ఒక ప్రత్యయం లేదు, నీ అనే అక్కడ మనకు కనిపించలేదు. కానీ మాత బాలకం పాఠశాల గమయతి అనే దగ్గర గమి అనేది ధాతువు అనమాట. ఇందాక గచ్చతి అనే దగ్గరేమో గమ్ అనేది ధాతువు, గమయతి అనే దగ్గరేమో గమి అనేది ధాతువు. ఇక్కడ గమి అనే ధాతువు ఎలా అయింది అంటే గమ్ ధాతువు తర్వాత ఈ ప్రేరణార్థంలో నిత్య అనే ప్రత్యయం వస్తే గమి అనేది కేవల గమ్ ధాతువుకి తింగ్ ప్రత్యయం యోగం ఉంటే గచ్చతి అనే రూపం ఉంటుంది. గమి అనే ధాతువుకి తింగ్ ప్రత్యయంతో యోగం ఉంటే గమయతి అనే రూపం ఉంటుంది. ఇప్పుడు గచ్చతికి గమయతికి భేదం ఏంటి అంటే గచ్చతి అనే దగ్గర నిచ్ ప్రత్యయం అనేది లేదు, గమయతి అనే దగ్గర నిచ్ ప్రత్యయం అనేది ఉన్నది. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఈ సూత్రంలో ఉన్న పదాలతో చూస్తే ఏముంది? నవిద్యతే నిహి యస్మిన్ సహా అనిహి. ఏది అనిహి? గచ్చతి అనేది అనిహి. ఎందుకంటే అక్కడ నీ అనేది లేదు కాబట్టి. గచ్చతి అనేది అనిహి. ఇప్పుడు అనౌకర్త అనికర్త. అనౌ అంటే ఆ గచ్చతి అనే దానిలో కర్త ఎవడు? బాలహ. బాలహ. ఇప్పుడు అనౌ యః కర్త
తత్కారకం. ఆ అన్యంతావస్థ యందు అంటే ఇప్పుడు అనవు అనే దానికి ఇంకొక సమానమైనటువంటి పదం అన్యంతావస్థ అనండి. మనకి న్యంతావస్థ అన్యంతావస్థ అని ఒక టెక్నికల్ టర్మ్స్ అన్నమాట. ఇవి కొన్నిసార్లు నేను అప్రయత్నంగా ప్రయోగిస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మీకు అవస్థ అనే పదం ప్రయోగించలేదు నాకు బుద్ధి ఉన్నంత వరకు, అటెన్షన్ ఉన్నంత వరకు. ఇప్పుడు అనవకర్త అంటే అన్యంతావస్థాయాం యః కర్త అని అర్థం అండి. ఇప్పుడు అన్యంతావస్థాయాం యః కర్త తత్కారకం నౌ కర్మ భవతి అని. అంటే అది న్యంతావస్థ యందు కర్మ అవుతుంది. అన్యంతావస్థ యందు కర్త ఏంటి? బాలః. అది న్యంతావస్థ యందు అంటే గమయతి అనేటటువంటి ప్రయోగం ఉన్నప్పుడు కర్మ అవుతుంది. కర్మ అవడం వల్ల కర్మని ద్వితీయ విభక్తి వచ్చి బాలకం గమయతి మాత అని వస్తుంది. అర్థమైందండి? అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ గతి బుద్ధి ప్రత్యవసాన అని అర్థ ఏషాం తాని అంటే గతి బుద్ధి ప్రత్యవసానములే అర్థంగా కలిగినటువంటివి ఏవైతే ధాతువులో ఆ ధాతువులకి, అలాగే శబ్దమే కర్మగా కలిగినటువంటి ధాతువులకి, అకర్మకములైనటువంటి ధాతువులకి అన్యంతావస్థ యందు ఏదైతే ఒక కర్త ఉంటాడో ఆ కర్త న్యంతావస్థ యందు కర్మగా మారుతాడు. ఆ కర్మ అనేటటువంటి పేరుని పొందుతాడు. ఆ కర్మ అనే పేరుని పొందడం వలన తర్వాత చెప్పబోయే కర్మని ద్వితీయ అనే సూత్రం చేత ద్వితీయ విభక్తి వచ్చి రూపాలు ఉంటాయి అని. ఇప్పుడు మనం సూత్రార్థం చూద్దాం. అర్థ ప్రత్యేకం అభిసంబధ్యతే అంటే వీళ్ళు సమాసానానికి ఇక్కడ సమాసానికి అర్థం వివరిస్తున్నారు. గతి బుద్ధి ప్రత్యవసానార్థ అనే పదం ఉంది. అంటే ఇక్కడ వరకు ఒక అర్థ శబ్దం అనేది చివరిలో ఉంది. గతిశ్చ బుద్ధిశ్చ ప్రత్యవసానంచ గతి బుద్ధి ప్రత్యవసానాని అని ఉంది. దీని తర్వాత అర్థ అనే పదం ఉంది. అప్పుడు ఏంది? గతి బుద్ధి ప్రత్యవసానాని అర్థ ఏషాం తే అంటే గతి బుద్ధి ప్రత్యవసానములే అర్థంగా కలిగినటువంటివి ఏవైతే ధాతువులో, ఏవైతే క్రియలో, ఆ క్రియలకు సంబంధించిన అన్యంతావస్థ యందు ఎవరైతే కర్తయో ఆ కర్త న్యంతావస్థ యందు కర్మగా మారతాడు అని ఒక వాక్యం. అలాగే శబ్ద కర్మ అంటే శబ్దమే కర్మగా కలిగినటువంటి ఏవైతే ధాతువులో ఆ ధాతువులకి సంబంధించిన అన్యంతావస్థల యందు ఎవరైతే కర్తో ఆ కర్త న్యంతావస్థ యందు కర్మ అవుతాడు అని. దాని తర్వాత అకర్మకములైనటువంటి ఏవైతే ధాతువులో ఆ ధాతువులకి సంబంధించిన అన్యంతావస్థ యందు ఎవరైతే కర్తో ఆ కర్త న్యంతావస్థ యందు కర్మ అవుతాడు అని. అంటే ఈ అనికర్త అనేది మూడింటికి అన్వయిస్తోంది. అర్థపదం గతిబుద్ధి ప్రత్యవసానాల్లో అన్వయిస్తుంది. అదే చెప్తున్నారు. అర్థశబ్ద ప్రత్యేకం అభిసంబధ్యతే. అర్థ అనే పదము గతిబుద్ధి ప్రత్యవసానంలో ప్రత్యేకం ఒక్కొక్క దానికి అన్వయిస్తోంది. అప్పుడేమవుతుంది? గత్యర్థ బుద్ధ్యర్థ ప్రత్యవసానార్థ అని ఏర్పడుతుంది. గత్యర్థానాం బుద్ధ్యర్థానాం ప్రత్యవసానార్థానాం చ ధాతూనాం అంటే గతి అనేటటువంటి అర్థం కలిగినటువంటి, బుద్ధి అనేటటువంటి అర్థం కలిగినటువంటి, ప్రత్యవసానము అనేటటువంటి అర్థం కలిగినటువంటి ఏవైతే ధాతువులో అని అక్కడ ఒకటి పూర్తి చేశాడు. వాక్యం పూర్తి కాలేదు, ఒక ఫ్రేజ్ పూర్తయింది, ఒక వాక్యాంశం పూర్తయింది. తథా అలాగే శబ్దమే కర్మగా కలిగినటువంటి ఏవైతే ధాతువులో శబ్ద కర్మకాణం అకర్మకాణం చ అన్యంతావస్థాయాం యః కర్త సహ న్యంతానాం కర్మసంజ్ఞో భవతి అంటే న్యంతావస్థాయాం కర్మసంజ్ఞో భవతి అని. అర్థమైందండి? ఒక్కసారి మళ్ళీ సూత్రార్థం చూద్దాము. అర్థశబ్ద ప్రత్యేకం అభిసంబధ్యతే. అర్థశబ్దము ప్రత్యేకముగా అన్వయిస్తుంది, సంబంధాన్ని పొందుతుంది. గత్యర్థానాం బుద్ధ్యర్థానాం ప్రత్యవసానార్థానాం చ ధాతూనాం తథా శబ్దకర్మ అకర్మకాణాం చ అన్యంతానాం యః కర్త. ఇక్కడ అవస్థ శబ్దం వీళ్ళు చెప్పలేదు, వేరే గ్రంథాల్లో అవస్థ శబ్దం కూడా ఉంది. అన్యంతానాం యః కర్త సహ న్యంతానాం కర్మసంజ్ఞో భవతి. ఇప్పటి వరకు సూత్రార్థం అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణలు. మొట్టమొదట గత్యర్థానికి ఉదాహరణ. గచ్చతి మానవకో గ్రామం. మానవక గ్రామం గచ్చతి. మానవక అంటే బాలక అంతే. మానవక గ్రామం గచ్చతి అనే దగ్గర కర్త ఎవరు? గచ్చతి అనేదేమో అన్యంతావస్థ. ఈ అన్యంతావస్థ యందు కర్త మానవకుడు. ఈ మానవకుడు న్యంతావస్థ యందు కర్మ అవుతాడు. న్యంతావస్థ అంటే గమయతి అనేది న్యంతావస్థ.
ఈ న్యంతావస్థ యందు పూర్వం కర్త అయినటువంటి అతను కర్మ అవుతాడు. ద్వితీయ భక్తి వచ్చి మానవకం గ్రామం అని ఉంటుంది. గమయతి మానవకం గ్రామం జనని గురువు, ఏదైనా మనం కర్తృపదాన్ని అధ్యాహారం చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి యాతి మానవకో గ్రామం, గతి అర్థానికి ఇంకొక ఉదాహరణ. అంటే సూత్రంలో గతి అనేది ఒకటే చెప్పారు, గతి అర్థాన్ని చెప్పడం వల్ల గతి అనే అర్థంగా కలిగినటువంటి ఏ ధాతువులైనా తీసుకోవచ్చు అని చెప్పడం కోసం మళ్ళీ యాతి మానవకో గ్రామం అని చెప్పారు. యాతి మానవకో గ్రామం అన్నా గచ్చతి మానవకో గ్రామం అన్నా అర్థభేదం ఎక్కువ ఏం లేదు. తర్వాత యాపయతి మానవకం గ్రామం, యాపి అనేది న్యంతావస్థ యందు ధాతువు. ఆ న్యంతావస్థ యందు ధాతు ఉన్నప్పుడు అన్యంతావస్థ యందు కర్త అయినటువంటి మానవకుడికి కర్మ సంజ్ఞ వచ్చి ద్వితీయ భక్తి వచ్చి మానవకం గ్రామం అనే ప్రయోగం ఉంటుంది. తర్వాత ఇప్పుడు గత్యర్థ, ఇప్పటి వరకు మీకు ఒక ఘట్టం పూర్తయిందండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. సందేహం లేదు అన్న పక్షంలో మనం వేరే ఘట్టంలోకి ప్రవేశిస్తాం. ఎవరికైనా ఏమైనా సందేహం ఉందండి? ఈ అన్యంతావస్థ న్యంతావస్థ ఒకసారి చెప్తారండి? అన్యంత అంటే స్వతంత్రకర్త, న్యంత అంటే ప్రేరణ కర్మనండి. అంతే, హేతుకర్త. అంటే మనకి శాస్త్ర వ్యవహారం ఎలా ఉందంటే ప్రయోజకకర్త ప్రయోజ్యకర్త అని ఉందండి. ప్రయోజకకర్త అంటే న్యంతావస్థకర్త అని, అంటే ఒక కర్మ యందు వాడిని ప్రయోజిస్తున్నాడు అని ప్రోద్బలం చేస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. గమయతి మాత అన్నాం అనుకోండి, మాత ప్రయోజక కర్త్రి. గురువు అన్నాం అనుకోండి, ప్రయోజక కర్త. మాత బాలకం గమయతి అన్నప్పుడు మాత ప్రయోజక కర్త్రి. ఈ ప్రయోజక కర్త్రి ఎప్పుడు అవుతుందంటే న్యంతావస్థ ఉన్నప్పుడే ప్రయోజక కర్త్రి అవుతుంది. గురువు మానవకం గమయతి అన్నాం అనుకోండి, ప్రయోజక కర్త గురువు. ఇప్పుడు ఈ న్యంతావస్థ యందు ఉండే కర్తని ప్రయోజక కర్త అంటాము. అంటే ఇప్పుడు నీ అంత అవస్థ అని అనుకోవచ్చు కదనే. ఇక్కడ గమయతి అన్న దగ్గర నిత్య ఉంది కాబట్టి గంధాతు తర్వాత ఇది నియంతావస్థ. అన్యంతావస్థ అంటే నీ లేకుండా ఉన్న అవస్థ. అంటే గచ్చతి అన్న దగ్గర నీ లేదు కాబట్టి అది అన్యంతావస్థ. ఇందాక ప్రశ్న అడిగిన వాళ్ళకి అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. అన్నయ్య ఇక్కడ అకర్మకానం అన్నారు. ఉదాహరణలు ఇంకా అయిపోలేదు. ఇంకా మనం గత్యర్థాల్లోనే ఉన్నాము. గత్యర్థాల్లోనే ఒక విషయం మారుతూ ఉండడం వల్ల ఇక్కడ వరకు చాలా విషయం చెప్పాం కదా. మధ్యలో విషయాంతర ప్రవేశం కంటే ముందే సందేహ నివృత్తి చేసుకుంటే బాగుంటుంది అని అడిగాను అంతే. ఇంకా సూత్రం పూర్తి కాలేదు. సూత్రం చాలా ఉంది, విషయం చాలా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏ తర్వాత ఏం చెప్తున్నాడు? గత్యర్థకమైనటువంటి ధాతువులు ఏవైతే ఉంటాయో వీటి యొక్క అన్యంతావస్థ యందు ఉన్న కర్త న్యంతావస్థలో కర్మ అవుతుంది అని చెప్పాడు. దానికి ఉదాహరణలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఒక నిషేధం చెప్తున్నాడు. అంటే అయినటువంటి అన్యంతావస్థ యందు కర్తలైనటువంటి ధాతువులు కూడా కర్మల కింద మారవు. ఏవి కర్మల కింద మారవు అనే దానికి వార్తకం చెప్తున్నాడు. గత్యర్థేషు నీవహ్యో ప్రతిషేధో వక్తవ్య. అంటే గత్యర్థము లేనటువంటి ఏవేవైతే ధాతువులో వాటి యందు నీ ధాతువుకి వహధాతువుకి సంబంధించిన కర్త కనుక ఉన్నట్లయితే ఆ కర్త న్యంతావస్థ యందు కూడా కర్మగా మారడు. నయతి భారం దేవదత్త. దేవదత్తుడు బరువుని మోస్తున్నాడు, నయతి తీసుకెళ్తున్నాడు అని అనుకోవచ్చు. అలాగే వహతి అంటే మోస్తున్నాడు, బరువుని తీసుకెళ్తున్నాడు, బరువుని మోస్తున్నాడు, రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దేవదత్త భారం నయతి, దేవదత్త భారం వహతి అనే దగ్గర ఈ రెండు కూడా అన్యంతావస్థ యందు ఉన్నటువంటి ప్రయోగాలే. ఇప్పుడు ఈ రెండింటి యందు కర్త ఎవడు అంటే దేవదత్తుడు. ఈ దేవదత్తుడు న్యంతావస్థకి మారినప్పటికీ కూడా కర్మగా మారడు. ఎందుకని? మనం నిషేధం చెప్తున్నాం కాబట్టి వార్తికం చేద్దాం. ఇది న్యంతావస్థగా మారినటువంటి రూపం ఏంటంటే నాయయతి. ఆ భారం దేవదత్తేనా అంటే దేవదత్తుడు సొంతంగా తీసుకెళ్ళట్లేదు, అతని స్వామి ఎవరో దేవదత్తుడు తీసుకెళ్లేలా చేస్తున్నాడు. అలా స్వామి ప్రేరణ ఉండడం వల్ల ఇది న్యంతావస్థ అయినప్పటికీ కూడా పూర్వసూత్రం చేత చెప్పినటువంటి కర్తకి కర్మత్వం అనేది ఈ సూత్రం చేత రాదు, ఈ వార్తిక ప్రతిషేధం ఉండడం వల్ల రాదు అని.
నాయయతి భారం దేవదత్తేనా తృతీయ విభక్తి ఉంటుంది. ఎందుకని? అతనిలో ఉన్న కర్తృత్వం అనేది పోలేదు. కొత్తగా ప్రేరణ అనేది వచ్చిన తర్వాత కూడా ఇతను కర్తగానే మిగిలాడు. కానీ ఆ కర్తకి, ప్రేరేపించిన కర్తకి, ఈ కర్తకి వ్యత్యాసం ఏంటి అంటే, ప్రేరేపించిన కర్తలోనేమో ఆ ప్రయోజక కర్తృత్వం ఉంటుంది, ప్రేరితుడైనటువంటి ఈ కర్తలోనేమో ప్రయోజ్య కర్తృత్వం ఉంటుంది. ఇతనిలో కర్తృత్వం అనేది ఉంది, అది ప్రయోజకమా ప్రయోజ్యమా అనేది వేరే విషయం. ఇతనిలో కర్తృత్వం ఉండడం వల్ల ఉన్నటువంటి ఈ కర్తృత్వం అనేది ప్రత్యాంతరం చేత చెప్పబడకపోవడం వలన ఇక్కడ కర్తృకరణీయ తృతీయ అనే సూత్రం చేత తృతీయ విభక్తి వచ్చి దేవదత్తేనా అనే ఉంటుంది. వహతి భారం దేవదత్త, వాహయతి భారం దేవదత్తేనా. ఇప్పుడు ఈ నిషేధ ఇక్కడ వరకు ఇది అర్థమైందండి. ఇది అర్థమైతే మళ్ళీ ఇంకొక విషయం వస్తుంది. అదే ఇప్పుడు ఇది అర్థమైన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బహధాతువుకి సంబంధించిన అన్యంతావస్థ న్యంతావస్థలో కర్మగా మారదు అని చెప్పారు. కానీ ఎక్కడైతే బహుధాతువుకి సంబంధించిన కర్త ఎప్పుడు నియంతగా ఉండడో అటువంటి వాడికి ఈ పైన చెప్పినటువంటి నిషేధం లేదు అని చెప్తున్నాడు. బహేహే అనియంతృకర్తృకస్యేతి వక్తవ్యం. అంటే బహుధాతువుకి ఇంతకు ముందు ఏదైతే మనం నిషేధం చెప్పామో ఆ నిషేధం అనేది అనియంత్రకే ఉంటుంది కానీ నియంతకి ఉండదు. అనియంత్ర అంటే ఎటు వెళ్ళిపోకుండా గట్టిగా పట్టుకోకుండా ఉండడం అనియంత్రకర్తృకత్వం. నియంత్రకర్తృకత్వం అంటే ఇది ఇలాగే గట్టిగా పట్టుకోవడం. ఉదాహరణకి రథసారథి గట్టిగా పట్టుకుంటే అది నియంత్రకత్వం ఉన్నట్లు, నియంత్రకర్తృకత్వం లేనట్టు కాదు. ఇందాక నియంత్రకర్తృకత్వం లేదు, ఇందాక రథసారథి కానివాడు వాడు అంటే రథాన్ని ఈజీగా వదిలేయాలి అనుకున్నవాడు దాన్ని పట్టుకోకుండా వదిలేయడం కూడా వదిలేయచ్చు. కాబట్టి ఎప్పుడైతే వదిలేస్తాడో అప్పుడు అనియంత్రకర్తృత్వం లేదు, ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటాడో అప్పుడు అనియంత్రకర్తృకత్వం ఉంది అని. ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పినటువంటి వహధాతువుకి సంబంధించిన నిషేధం అనేది అనియంత్రకర్తృకకి మాత్రమే, నియంత్రకర్తృకానికి లేదు. వహేహే అంటే వహధాతువుకి సంబంధించినటువంటి నిషేధం అనేది అనియంత్రకర్తృకస్యేతి వక్తవ్యం, అనియంత్రకర్తకి సంబంధించినటువంటిది మాత్రమే అని చెప్పాలి. చెప్పడం వల్ల ఏంటి? వహంతి యవాన్ బలీవర్దాహ. బలీవర్దాహ అంటే యవాన్ వహంతి, ఒక బండిలో యవధాన్యాలన్నింటినీ మోసుకు వెళ్తున్నాయి అనే దగ్గర ఒక నియంత్రకర్తృకత్వం ఉంది. ఎవరైతే ఒక గుర్రం బండి అది ఎద్దుల బండి వాడు ఉంటాడో వాడు ఆ ఎద్దులు అటు ఇటు వెళ్ళిపోకుండా నియంత్రణ చేస్తున్నాడు. ఇలా నియంత్రణ ఉండడం వల్ల ఇక్కడ పూర్వం చెప్పినటువంటి నిషేధం అనేది రాదు. నిషేధం రాకపోవడం వలన మళ్ళీ అన్యంతావస్థ యందు ఉన్న కర్తృత్వం అనేది న్యంతావస్థ యందు కర్మగా మారుతుంది అని. ఇట్లా బహేహే అనియంత్రకర్తృకస్యేతి వక్తవ్యం ఇహ ప్రతిషేధో మాభూత్. ఇక్కడ ప్రతిషేధం రాకుండా ఉండడం కోసం వహంతి యవాన్ బలీవర్దాహ, బలీవర్దాహ యవాన్ వహంతి అనేది అన్యంతావస్థ యందు ఉన్నటువంటి వాక్యం. ఈ అన్యంతావస్థ యందు ఉన్నటువంటి వాక్యము న్యంతావస్థలోకి మారితే బాహయతి యవాన్ బలీవర్దాన్ అంటే యవలని బలీవర్దాలని మోస్తున్నాడు అంటే దాన్ని నడిపిస్తున్నాడు అని. ఇక్కడ ఇందాక చెప్పినటువంటి నిషేధం అనేది రాలేదు, ఎందుకంటే ఇక్కడ నియంత్రకర్త ఉన్నాడు. ఇందాక చెప్పిన వాక్యంలో నియంత్రకర్త లేడు కాబట్టి అక్కడ నిషేధం అనేది వచ్చింది. ఇక్కడ కర్త అనేది నియంత్రుడయ్యాడు కాబట్టి ఇక్కడ నిషేధం అనేది రాలేదు. కాబట్టి అన్యంతావస్థ యందున్న కర్త న్యంతావస్థలో కర్మగా మారాడు. వాహయతి యవాన్ బలీవర్దాన్ ఇతి అంటే ఇక్కడ ప్రతిషేధో మాభూత్ అని చెప్పాడు కాబట్టి దానికి ఇతితో వాక్యం పూర్తి చేస్తాడు. ఏ తర్వాత గత్యర్థాలకు సంబంధించినటువంటి విషయం అయింది. ఇప్పుడు ఏ తర్వాత ఇక్కడ వరకు అర్థమైందంటే పైకి వెళ్దాం, లేదంటే ఎవరైనా రైస్ చేయొచ్చు. ఇంకొకసారి అనియంత్రకర్తృత్వం గురించి చెప్పరా? ఒకసారి రెండిటి గురించి, నియంత్రకర్త అనియంత్రకర్త. ఇప్పుడు నియంత్ర అంటే ఏంటమ్మా? నియంత్రించడం. అనియంత్ర
ఒక్క నిమిషం. అనియంత కర్త యస్మిన్ సహ అనియంతృ కర్తృకః. ఫస్ట్ నియంత కర్త యస్మిన్ సహ నియంతృకర్తృకః నా నియంతృకర్తృకః అనియంతృకర్తృకః అని విగ్రహవాక్యం. అంటే యస్మిన్ ఏ వాక్యమందు కర్త అనేవాడు నియంత్రుడయ్యాడు అంటే ఒక నియంత్రించేటటువంటి స్వభావం కలిగిన వాడయ్యాడు. అతడు ఆ వాక్యం నియంతృకర్తృక వాక్యం. నా నియంతృకర్తృకం అనియంతృకర్తృకం అంటే ఇటువంటి నియంత్రణ లేనటువంటి వాక్యము అనియంతృకర్తృక వాక్యము. అనియంతృకర్తృక వాక్యం ఏంటి? వాహయతి భారం దేవదత్తేన. అనియంతృకర్తృక వాక్యం వాహయతి భారం దేవదత్తేన అనేది. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ కర్త నియంత్రణగా లేడు కాబట్టి అది అనియంతృకర్తృక వాక్యం. ఇప్పుడు మనం చెప్పిన అన్యంతావస్థ ఎందున్న కర్త న్యంతావస్థలో కర్మగా మారతాడు అని మనం ఎప్పుడు చెప్పాము? ఎక్కడైతే వాక్యమందు కర్త అనియంత్రుడుగా ఉంటాడో అప్పుడే. ఇప్పుడు ఈ వాక్యంలో వాహయతి భారం దేవదత్త అనే దగ్గర కర్త నియంత్రగా లేడు, అనియంత్రగానే ఉన్నాడు కాబట్టి ఆ నిషేధం అక్కడ పట్టింది. అన్యంతావస్థ ఎందు కర్త న్యంతావస్థలో కర్మగా మారలేదు, దేవదత్తేన అనే వచ్చింది. ఇప్పుడు వాహయతి యవాన్ బలివర్ధాన్ అనే దగ్గర ఇక్కడ నియంత్రకర్త ఉన్నాడు ఈ అవస్థ ఎందు. ఎందుకంటే ఎద్దులని ఒక క్రమరీత్యా తీసుకెళ్తేనే ఆ యవధాన్యాలన్నీ కూడా స్థిరంగా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకుంటాయి. కానీ ఎప్పుడైతే ఇక్కడ యవధాన్యాలని తీసుకెళ్లే బండి ఒకటి చేత నియంత్రించబడదో ఆ ధాన్యం ప్రదేశానికి పూర్తిగా రక్షితంగా తీసుకెళ్లబడదు. కాబట్టి ఇక్కడ నియంత్రకర్త అవసరం ఈ వాక్యంలో. వాహయతి యవాన్ బలివర్ధాన్ అనే వాక్యంలో నియంత్రకర్తృకత్వం అనేది అత్యంత అవసరం కాబట్టి ఇక్కడ నియంత్రకర్తృకత్వం ఉన్నది. ఇక్కడ నియంత్రకర్తృకత్వం ఉండడం వల్ల ఇక్కడ ఇంతకు ముందు చెప్పినటువంటి ప్రతిషేధం అనేది పట్టలేదు. ప్రతిషేధం పట్టకుండా యవాన్ బలివర్ధాన్ అని అన్యంతావస్థ ఎందున్న కర్తృవాక్యం కర్త న్యంతావస్థ ఎందు కర్మగా మారాడు. దీని తర్వాత బుద్ధ్యర్థకాలు చెప్తున్నాడు. గత్యర్థకాలు అయ్యాయి, బుద్ధ్యర్థకాలు. బుద్ధ్యర్థకాల్లో బుద్ధ్యతే మానవకో ధర్మం. మానవక ధర్మం బుద్ధ్యతే. మానవకుడు ధర్మాన్ని తెలుసుకుంటున్నాడు. ఇది అన్యంతావస్థ. ఈ అన్యంతావస్థలో కర్త మానవకుడు, బాలుడు. కాబట్టి ఇక్కడ అన్యంతావస్థ ఎందుకు ఉన్నటువంటి కర్త న్యంతావస్థలో కర్మగా మారాలి. మానవకం ధర్మం బోధయతి గురుహు. ఇప్పుడు అన్యంతావస్థ ఎందున్న కర్త అయినటువంటి మానవకుడు న్యంతావస్థకి వచ్చేటప్పటికి కర్మ అయ్యి ద్వితీయ విభక్తిని పొంది మానవకం ధర్మం బోధయతి గురుహు అనే వాక్యం ఏర్పడుతుంది. తర్వాత బుద్ధ్యర్థకాలకి ఇంకొక ఉదాహరణ వేత్తి మానవకో ధర్మం. మానవకుడు ధర్మాన్ని తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ అన్యంతావస్థ ఎందు ఉన్నటువంటి కర్త మానవకుడు, ఇతడు కూడా న్యంతావస్థలోకి మారితే కర్మగా మారతాడు. అంటే ఇక్కడ కర్తృత్వం కర్మగా మారుతుంది. కర్మ మారి ద్వితీయ విభక్తి వచ్చి మానవకం వేదయతే అని అవుతుంది. మానవకం ధర్మం వేదయతి గురుహు. మానవకుడికి ధర్మాన్ని చెప్తున్నాడు, అర్థమయ్యే తెలిసేలా చేస్తున్నాడు అని. మనం తెలుగులో షష్ఠిగా వ్యవహరిస్తాము, కానీ మానవకుడిని ఉద్దేశించి ధర్మబోధ చేస్తున్నాడు అని. దాని తర్వాత గత్యర్థములు అయ్యాయి, బుద్ధ్యర్థములు అయ్యాయి, ప్రత్యవసానార్థాలు ఉన్నాయి. ఈ ప్రత్యవసానార్థాలు కూడా రేపు చూద్దామండి. ఎందుకంటే ఈ ప్రత్యవసానార్థాలు మొదలు పెడితే మళ్ళీ దీనికి విధి ప్రతిషేధాలు చాలా ఉంటాయి. ఈ విధి ప్రతిషేధాలు ఇప్పుడు మొదలు పెడితే ఖచ్చితంగా పూర్తవుది ఇవాళ. రేపు విధులు ప్రతిషేధాలు రెండు చూద్దాం, రేపు చూద్దాం. ఇక్కడ ఆపుదామండి. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు. నమస్కారం అండి, నా పేరు వేదాంతం పద్మ అండి. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న దానిలో అంటే వహేర్ అనియంత్ర కర్తృకస్య అనే చెప్పారు కదండి. అవునండి.
ఇక్కడ ఇక్కడ ప్రతిషేధం రాదని చెప్పారు కదా, అంటే ఇక్కడ అంటే అంటే నియంత్రిస్తున్నట్లుగా అవి వెళ్ళట్లేదని అర్థం వస్తుంది కదండి, అంతేనా కాదా? అంటే ఇప్పుడు ఒకడు బరువును మోస్తున్నాడండి. బరువును మోస్తున్నప్పుడు ఆ బరువుని మోసేవాడు ఎవడైతే ఉన్నాడో మోయించే వాడి చేత ఒక నియత క్రమంలో ఒక మార్గంలో పెట్టి మోయించవచ్చు. ఒక మార్గం లేకుండా నాకు అక్కడికి తీసుకురావడం లక్ష్యం, నువ్వు ఎలాగైనా తీసుకురా అని చెప్పొచ్చు. రెండు మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థము ఒకటి ఒక బ్యాగ్ బట్టలు తీసుకురా అని చెప్పాడు అనుకోండి, నువ్వు ఇలాగే తీసుకురా అని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడే ఉన్నట్టు ఒక నియంత్రకర్తృకత్వం అక్కర్లేదు. స్వేచ్ఛగా అతను నచ్చినట్టుగా తన లక్ష్యానికి ఆ వస్త్రాదులను తీసుకురాగలుగుతాడు. కానీ యవధాన్యాలని వాటిల్ని ఎక్కువ మోతాదులో తీసుకురావాలి అంటే ఆ తీసుకొచ్చేవాడు కూడా ఒక నియంత్రణగా తీసుకురావాలి అనేది చెప్పడం అవసరం. ఎప్పుడైతే అతను నియంత్రణగా తీసుకురావాలి అని చెప్తాడో అప్పుడే ఆ ధాన్యాలన్నీ కూడా బాగా ప్రదేశాలకు చేరుతాయి, ఆయా ప్రదేశాలకు. కాబట్టి ఇక్కడ వార్తికం చెప్పేది ఏంటి, ఇందాక మనం బహుధాతువుకి సంబంధించి అన్యంతావస్థ ఎందు ఉన్న కర్త న్యంతావస్థలో కర్మగా మారదు అని చెప్పాము. కానీ ఆ కర్త ఎటువంటిది అంటే నియంత్రితం కాకూడదు. ఎక్కడైతే నియంత్రితం కానటువంటి అన్యంతావస్థ ఎందు కర్త ఉంటాడో అటువంటి కర్త న్యంతావస్థ ఎందు కర్మగా మారడు అని మనం వార్తికంలో నిషేధం చెప్పాం. వార్తికంలో నిషేధము ఆ కర్తకి విశేషణం చెప్తున్నాం. ఏమని, నియంత్రుడు కానటువంటి ఎవడైతే కర్త ఉంటాడో అటువంటి కర్త న్యంతావస్థ ఎందు కర్మగా మారడు అని చెప్పాం. అంటే నియంత్రుడు కానటువంటి కర్త అని చెప్పడం వల్ల ఏమైంది, నియంత్రుడైనటువంటి కర్త ఉంటే అన్యంతావస్థ ఎందు కర్త న్యంతావస్థలో కర్మగా మారతాడు అని వచ్చింది. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వహంతి యవాన్ బలీవర్తాహ అన్నప్పుడు ఇక్కడ కర్మగా మారుతుంది అని అర్థం కదండి? అంతే, మారుతుంది. ఎందుకంటే ఇక్కడ నియంత్రణ అనేది ఉన్నది కాబట్టి, అనేది ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కర్త ఎవరని అనుకో, వహంతి యవాన్ బలీవర్త కర్తని వాళ్ళు వివక్ష చైత్ర స్వామి అనుకోవచ్చు. అంతేనండి. అదే అంటే ఇక్కడ కర్త ఇవ్వలేదు కదా, అంటే అది క్లియర్ గా అనిపించలేదు, అందుకని అదే. అంటే మనం కర్తృ పదాన్ని మనం పెట్టుకోవచ్చండి వాక్య పూరణ కోసం. అలాగే అర్థమైందండి, ధన్యవాదాలు. అయితే రేపు చూద్దామండి. రేపు చూడడానికి ముందు ఒకసారి మీ 2 సూత్రాలు చూడండి, ఎందుకంటే ఇవి 2 ప్రధాన సూత్రాలు, చాలా ప్రధాన సూత్రాలు. ఇవి మీరు చూస్తే మీ సందేహాలు ఏమైనా ఉంటే అది చూసి మళ్ళీ పైకి వెళ్దాం. ఈ 2వ సూత్రం అయితే పూర్తి కాబట్టి మనం ఈ సందేహాలను చూసి రేపు పైకి వెళ్తే రేపు ఈ సూత్రం పూర్తి అయిపోతుంది. రేపు ఈ కర్మలు అయిపోతాయి. రేపు కర్త కూడా అయిపోవచ్చు. కర్త కర్మలు ఎక్కువ లేవు. తర్వాత నుంచి విభక్తి రావడంలో 2వ హేతు అయినటువంటి కర్మ ప్రయోజనాల గురించి వస్తుంది. ఇప్పుడు యథార్థ విభక్తి రావడంలో మొదటి హేతువు లేనటువంటి కారక సంజ్ఞను చెప్పాడు. తర్వాత 2వ హేతువుల్ని పైన చెప్పబోతాడు ఇదే అధ్యాయం చివరిలో కొన్ని సూత్రాల తర్వాత. అవి మనం తర్వాత చూద్దాం. సరే. ప్రార్థన.